ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీ సన్నిధానములో ప్రభువా, గడిచిన దినములన్నిటిలో నుండి కాపాడబడి నీ కృపలో భద్రపరచబడి ఇదిగో నీ సన్నిధానంలో చేర్చబడినందుకు దేవా మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, కూడి ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన నీ బిడ్డలను సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించి మీరే నాయనా ప్రభువా ఈ ప్రార్థన కూడిక ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా అనే పాట పాడుతూ దేవుడి నామాన్ని మహింపరుచుకుందాం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. పెడరెక్కలు విరిచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసుగేసి కొట్టినా. పెడరెక్కలు విరిచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసుగేసి కొట్టినా. మౌనముగానే సహించితివా, మౌనముగానే సహించితివా, నా శిక్షను భరించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన,
తలపై ముండ్లుంచిన సిలువను నీతో మోయించిన బహుగా బాధించిన సిలువకు మేకులతో బిగించిన తలపై ముళ్ళుంచిన నీ తగ్గింపును చూపించితివా నీ తగ్గింపును చూపించితివా శత్రువులను క్షమించితివా ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా ఆలోకానికి మమ్మును చేర్చను నిత్యనవైనావా మహనీయుడా నీ బలియాగం మహనీయుడా నీ బలియాగం మరువలేని మధుర పర్వం మరువలేని మధుర పర్వం. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకంలో నుంచి 181వ పాట. రాజులకు రాజైన ఈ మన విపుని పూజ చేయుటకు రండి అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రార్థన కూడిక ప్రారంభించబడింది కనుక సకాలంలో ప్రభు సన్నిధానంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి.
కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే నాకాశ, పక్షులకు గులుండేను. నక్కలకు బొరియాలుండే నాకాశ, పక్షులకు గులుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడలేకుండేను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. అపహాసములు సేయుచు నాయాన యాననము పైనుమియుచు, అపహాసములు చేయుచు నాయాన యాననము పైనుమియుచు. కృపమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. కరమునందు కారెల్లు పుడకాను దిరముగాను నిచివారల్. కరమునందు కారెల్లు పుడకాను దిరముగాను నిచివారల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచు మ్రొక్కిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినా, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినా, అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమా గురుని వద్దకు మీరాలు. త్వరపడి రండి రండి ఈ పరమా గురుని వద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ప్రభు దరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి.
ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకంలో నుండి 191 పాట, ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. పంతముతో చేసిరింత స్వంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసో నాదనకట. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసో నాదనకట. అట్టి శ్రమలా నంది పలుక రాయే యేసు స్వామి నాడు. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. మోయాలేని మ్రానోనొకటి మోపిరేసో వేపు పైన. మోయాలేని మ్రానోనొకటి మోపిరేసో వేపు పైన. మోయలేక మ్రాని తోడా మూసపోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. కొయ్య పైనే సయ్యను పెట్టి కాళ్ళు చేతులలో చేలల్. కొయ్య పైనే సయ్యను పెట్టి కాళ్ళు చేతులలో చేలల్. కఠినులంతా గోడి కొట్టిరి ఘోరముగా క్రీస్తున్ బట్టి. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. దాహము కొనగా చేదు చిరక త్రాగా నిడిరే ద్రోహులకట. దాహము కొనగా చేదు
చిరక త్రాగా నిడిరే ద్రోహులకట. ఏందయ్య పాడవు? రాత్రి ప్రజల బాధ నోచే ధన్యుడవు దిగికే నహా. ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా. బల్లేమోతో ప్రక్కన్ పొడవన్ పారే నీరు రక్తమహా. బల్లేమోతో ప్రక్కన్ పొడవన్ పారే నీరు రక్తమహా. ఏదై పారే యేసు రక్తమెల్ల ప్రజల కులమీనొసగున్. ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా. పంతముతో చేసిరింత సొంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో. ఎన్నడు జోతుము కన్యాకుమారున్ సాన్నోచె జేయుచును. ఎన్నడు జోతుము కన్యాకుమారున్ సాన్నోచె జేయుచును. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో. ఎన్నడు జోతుము కన్యాకుమారున్ సాన్నోచె జేయుచును. అందులగాంచెనట యెహోవా నందనుడితడెనట. అందులగాంచెనట యెహోవా నందనుడితడెనట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడచెనట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడచెనట. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో. ఎన్నడు జోతుము కన్యాకుమారున్ సాన్నోచె జేయుచును. ఎన్నడు జోతుము కన్యాకుమారున్ సాన్నోచె జేయుచును.
సిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట దాసిరి యోధులట బల్లెము దోసిరి ప్రక్కనట దాసిరి యోధులట బల్లెము దోసిరి ప్రక్కనట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచు చిందెను రక్తమట పరమ సందులు దిల్పెనట చిందెను రక్తమట పరమ సందులు దిల్పెనట నిందెల కోర్చెనట మనదగునేరముగాంచెనట నిందల కోర్చెనట మనదగునేరముగాంచెనట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును ఆపదకొచ్చెనట పాపపు మోపులు మోసెనట ఆపదకొచ్చెనట పాపపు మోపులు మోసెనట కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసెనట కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసెనట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును అక్షయుడితడెనట జగతికి రాక్షకుడాయెనట అక్షయుడితడెనట జగతికి రాక్షకుడాయెనట దీక్షక నామిన నరుల దరికి నిరీక్షణ దేవుడట దీక్షక నామిన నరులందరికి నిరీక్షణ దేవుడట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును ఎన్నడు దూతము కన్యకుమారున్ సాన్నతి జేయుచును
యేసు చావుందే సిలువలో నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెనో నీ కొరకే నా కొరకే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెనో నీ కొరకే నా కొరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపమును కడిగి మలినమును తుడిచే పాపమును కడిగి మలినమును తుడిచే ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెనో నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాపడాగులు తుడుచుకో నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మతనముల శుద్ధిపరచుకో నీ ఆత్మతనముల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెనో నీ కొరకే నా కొరకే పాప శిక్ష నొందతగి ఉంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందతగి ఉంటిమి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబడే పొడువబడే నీకై నలుగా గొట్టబడే పొడువబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెనో నీ కొరకే నా కొరకే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే
పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకోండివి ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకోండివి ప్రభువా నీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదిరించు సైతాను నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదిరించు సైతాను దూను మాడేది నీ రక్తమే దాహించేది నీ రక్తమే దూను మాడేది నీ రక్తమే దాహించేది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులగును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతో శ్రీయేసా విలువైన నీ ప్రేమ
నీపై నమ్రతతో భరించి నా రోగములు నీవు నమ్రతతో భరించి తృణీకరింపబడి ప్రాణమార్పించితివి తృణీకరింపబడి ప్రాణమార్పించితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు వ్యసనాక్రాంతుడవుగా వ్యాధినానుభవించి వ్యసనాక్రాంతుడవుగా వ్యాధినానుభవించి మౌనము ధరించి మరణమైతివ ప్రభువా మౌనము ధరించి మరణమైతివ ప్రభువా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు నా పాప దోషముచే నే చాచి ఉండగనే నా పాప దోషముచే నే చాచి ఉండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు పరమునా కేతబడిన ప్రియ యేసు రాకడకై పరమునా కేతబడిన ప్రియ యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ
ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే డానియల్ నాయన ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి పేతురు 4వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శ్రమయందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమి లేక ఉండును. దేవుడి వాక్యమును దీవించును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళుదాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ ఉండగా చెప్పబోయే వాక్యం నిమిత్తము మన మధ్యలో జ్యోతి సిస్టర్ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలని మధ్యలో చదువుకున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీరము మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ దినము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరంలో ఎంతగానో శ్రమపడ్డాడు. నిన్నటి దినం వరకు వర్తమానాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువారు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు దిగగొట్టబడ్డాయి. శరీరం అంతా కూడా కొరడాలతో, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో చాలలుగా చీల్చబడింది.
అదేవిధంగా ఆయన మరణించాడా లేదా అని తెలుసుకోవడానికి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు అనేది గుచ్చబడింది. ఈ విధంగా క్రీస్తు శరీరంలో శ్రమ పడ్డాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి శ్రమ. ఇంకా తెలియని శ్రమలు ఆయన శరీరంలో ఎన్నో అనుభవించాడు. నలుగురిలో అవమానాలు కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, ఎన్నో విధాలైనటువంటి ప్రశ్నలు కావచ్చు, యేసు ప్రభువారు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినము ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటున్న మనకు తెలియపరుస్తున్న మాట ఏంటి అనంటే, యేసు ప్రభువారు శ్రమ పడెను గనుక మీరు అలాంటి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అలాంటి మనస్సును ఆయుధముగా అంటే మన మనస్సు ముందుగా సిద్ధపడాలి, సిద్ధపరచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఏ పని చేయాలన్నా దానికి ముందు రెడీగా ఉండాల్సింది ఏంటి అనంటే మన మనస్సు. మన మనస్సు ఒప్పుకోకపోతే ఎంత బలవంతంగానైనా మనం ఆ పని చెయ్యం. చేస్తామా? చెయ్యం. మన ఆలోచనకు రావాలి, మన మనస్సు ఒప్పుకోవాలి. ఇప్పుడు గురునాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం. నీళ్ళు తాగమంటే తాగుతుందా? చెప్పండి, తాగుతుందా? తాగదు. దాని మనసుకు రావాలి, దానికి దాహం వేయాలి, అప్పుడు అది ఏం చేస్తుందంటే నీళ్ళు తాగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిగా క్రీస్తు శ్రమలు, ఆ శిలువ మరణము మన మనస్సుకు రావాలి, మన మనస్సుకు ఆలోచన రావాలి. అప్పుడే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ అది మన మనస్సు దాకా రాకపోతే మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మనస్సును ఆయుధముగా ధరించుకోండి. దేని కొరకు? నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా? క్రీస్తు చేసిన ప్రార్థనను గుర్తు చేసుకోండి. ఆయన ప్రార్థన ఎలా చేశాడు? తన చెమట బిందువులు రక్తముగా మారునంతగా ప్రార్థన చేశాడు. ఎంత శ్రమ పెట్టుండాలి తన శరీరాన్ని? ఆ మనస్సును మనం పెట్టుకుంటే ఎంతసేపు అయినా, ఎన్ని విధాలుగానైనా మనం ప్రార్థన చేయవచ్చు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు? దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఇంకా లోతుగా మనకు చెప్పడానికి. మనం కూడా దేవుని వాక్యం వైపు చూడడానికి మనం మనసు సిద్ధపాటు కావాలి. వాక్యం వినాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవుని స్తుతించాలన్నా మొట్టమొదటిగా సిద్ధపాటు కావాల్సింది ఏంటి అనంటే మన మనసు. కాబట్టి ఈ శిలువ దినాల్లో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే మాటలు 2వ వచనంలో అంటూ ఉన్నాడు, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. మంచిగా చెప్తూ ఉన్నాడు. శరీరంలో ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నాడో అతను ఏం చేయాలి అంటే ఈ మనుజ ఆశలను అనుసరించి నడుచుకోవద్దు. లోకపరమైన ఆలోచనలను, ఆశలను అనుసరించి నడుచుకోవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనసులో క్రీస్తును పెట్టుకొని బయటికి లోకమైన పనులు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. వీడు క్రైస్తవుడట, క్రీస్తుని వెంబడించేవాడట, కానీ చేసే పనులన్నీ ఎలా ఉన్నాయి? ఈ మాట వస్తుంది. అందుకే క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తును వెంబడించాలి. అందుకే కదా యేసు ప్రభు వారి మాట అంటాడు, మిమ్మును బట్టే అనుదినము నిత్యము నా నామము అన్యజనులలో దూషింపబడుచున్నది అనే మాట వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే కిందికి చదువుకుంటూ వెళ్తే 3వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఈ వచనాలని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, పాపము జోలికి ఇక ఏమీ లేకుండా ఉండాలి. ఎందుకు? కొన్ని విషయాలు చెప్తున్నాడు. అసలు పాపం అంటే ఏంటో మనకు తెలియదు కదా. పాపం గురించి మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? 3వ వచనంలో కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. చూడండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. క్రీస్తు తెలవక ముందు మనం ఈ విధంగా జీవించాము కదా, ఇది చాలు, ఆ కాలమే చాలు. ఇక క్రీస్తు తెలిసిన తర్వాత ఇవన్నీ మన జీవితంలో ఉండొద్దు.
క్రీస్తును మనస్సులో ధరించుకున్న తరువాత ఇవన్నీ మన జీవితంలో ఉండొద్దు. ఎంత మంచిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మన కుటుంబాలలో ఎవరైనా చనిపోతే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటాం. మంచివాడయ్యాడు అనుకోండి, అతడు చెప్పినట్టుగా జీవించడానికి ఇష్టపడతాం. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మన కుటుంబాల్లో ఎవరైనా సరే మనకు బాగా నచ్చి అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే అతన్ని బట్టి మనం ఏం చేస్తాము? ఆ పేరును నిలబెట్టడానికి ఎంతైనా కొంత ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనందరి కొరకు చనిపోయినటువంటి యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజం చెప్పాలి అని అంటే ఏకైక మనిషి భూమి మీద ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు అని అంటే ఆయన ఒక్కడే. అటువంటి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయాల్లో కొన్నైనా మనము చేయాలా వద్దా? చేయాలా వద్దా? కొన్నైనా మనం చేయాలి. చూడండి, మేము నిద్ర వస్తే ఒకవేళ ఒక గంట ఆగి పడుకోండి, కానీ ఇప్పుడు పడుకోకండి ప్లీజ్. నిమ్మలంగా నా మాటలు నిద్ర వచ్చేలాగుంటే చెప్పండి, కొంచెం గట్టిగా వాయిస్ పెంచుతా. చూడండి, ఇందుకే చెప్తున్నాడు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తు మనందరి కొరకు చనిపోయాడు. చనిపోయిన క్రీస్తును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, ఇదిగో పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఎప్పుడో అయిపోయినాయి. వాటి జోలికి ఇంకా మనము వెళ్ళకూడదు. మన పరిస్థితులన్నీ ఇంకా మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి అన్న విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేసి ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధన గ్రంథంలో 180వ పేజీ. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తిప్పుతూ ఉంటే నిద్ర అనేది దూరం పోతూ ఉంటుంది. చదవడం రాకపోయినా చేతిలో బైబిల్ ఉంటే ఇట్లా తిప్పండి, పేజీలు తిప్పండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఇదిగో 17వ వచనం నుండి మనం చూస్తే అపోస్తలుడైన ఫిలిప్పీ భక్తుడు, ఇదిగో పౌలు భక్తుని ద్వారా మాట్లాడబడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎవరికి శత్రువులుగా నడుచుకుంటున్నారు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అది తగిన పని కాదు. క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు, శిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, ఎంతో వేదన అనుభవించాడు. దేవుని బిడ్డలారా, అంత వేదన కూడా ఎవరి కోసం అనుభవించాడు అనంటే మన కోసం అనుభవించినప్పుడు ఆ శిలువకు వ్యతిరేకంగా మనం నడుచుకోవడము సరైన విషయము కాదు. కానీ అనేకులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు శిలువకు విరోధముగా శత్రువులుగా నడుచుకొంచున్నారు. తర్వాత ఏమంటున్నారు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. పౌలు భక్తుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే తనకేమొస్తుంది అంటే దుఃఖం వస్తుంది. ఎందుకనంటే క్రీస్తు వీళ్ళ కొరకు శ్రమ వచ్చి రక్తము గార్చి ఎంత కష్టపడి ప్రాణం పెట్టి పరలోక రాజ్యాన్ని ఇస్తే వాళ్ళు చేసే పని ఏంటి అనంటే సిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఇంకొక మాట ఏమంటున్నాడు? 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూడండి, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అంటే వాళ్ళ ఆలోచనలు ఇంకా భూ సంబంధమైన విషయాల మీదనే ఉన్నాయి, పర సంబంధమైన విషయాల మీదకి మార్చలేదు. ఇదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, పౌరస్థితి అంటే ఏంటి చెప్పండి? పౌరస్థితి
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులు కాదు. ఎవరికైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ ఉంటాయో, ఓటర్ కార్డు ఇవి ఉంటాయో వాళ్ళే భారతీయులు అవుతారు. వాళ్ళ దగ్గర ఇవి లేవు అనుకోండి, వాళ్ళని భారతీయులుగా గుర్తిస్తారా? గుర్తించరు. అదేవిధంగా మనం అందరం పౌరలోక రాజ్య వాసులం. ఇవి గుర్తించబడాలి అని అంటే మనకు ఆల్రెడీ గుర్తుండాలి. క్రీస్తు సిలువను మనం అర్థం చేసుకొని దాన్ని వెంబడిస్తేనే పరలోక రాజ్య పౌరులముగా మార్చబడతాం, లేకపోతే మార్చబడము. ఇప్పుడు పరలోక రాజ్య పౌరులుగా మనం ఎలా చేయబడ్డాము అని అంటే ఒకటే విషయం, ఏంటి? క్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టాడు కాబట్టే మనం పరలోక రాజ్యానికి వారసులం. ఒకవేళ క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టకపోతే, చెప్పండి, ప్రాణం పెట్టకపోతే మనమెవరమో పరలోకము ఏదో. కాబట్టి క్రీస్తు ప్రాణం పెట్టింది ఎందుకు అనంటే మనం పరలోక రాజ్యపు వారసులము కావడానికి, పరలోక రాజ్యంలో మన కొరకు స్థలము సిద్ధపరచబడ్డానికే ఆయన ప్రాణం పెట్టాడు. క్రీస్తు సిలువను గుర్తు చేసుకుంటే పరలోక రాజ్యంలో మనకున్నటువంటి పౌరసత్వాన్ని కూడా మనం ఏం చేయాలి? గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే క్రీస్తు సిలువను వ్యర్థము చేయొద్దు, ఉపయోగకరంగా దాన్ని మనము చూడాలి. ఇక చివరిగా మీకా గ్రంథం 7వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం పాత నిబంధన గ్రంథంలో 767వ పేజీలో ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూస్తే ఇక్కడ యెరూషలేము యొక్క మందిరమును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 12, 13 వచనాలు పాత నిబంధన గ్రంథంలో 767వ పేజీలో ఏముంటుందంటే, నీ గోడలు మరలా కట్టించ దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశం నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకున్న ప్రదేశములన్నిటి నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. చూడండి, ఎక్కడెక్కడో ఉన్న ప్రజలందరూ కూడా కట్టబడుతున్నటువంటి యెరూషలేముకు వస్తారట. వాళ్ళందరూ యెరూషలేము దగ్గరికి చేర్చబడినప్పుడు దేవుని యొక్క రెండో రాకడ వస్తుంది, తీర్పు అనేది ఉంటుంది. ఆ సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రజలందరూ వస్తారు అని చెప్తున్నాడు. వస్తారని చెప్పి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ వచనం ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. దేశం పాడవ్వాలి అని అంటే దేశంలో ఉండేటువంటి ప్రజల వల్లనే సాధ్యమైంది. దేశం బాగుపడాలన్నా కూడా దేశంలో ఉండేటువంటి ప్రజల వల్లనే సాధ్యమవుతుంది. ఎవరు దాన్ని ఏం చేయలేరు, కేవలం లోపల ఉండేటువంటి వాళ్ళే. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనమందరం పరలోక రాజ్య పౌరులం అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని మనం అర్థం చేసుకున్నప్పుడు, క్రీస్తు యొక్క మరణమును బట్టి పరలోక రాజ్యంలో మనం చేరుకోవాలి అని అంటే ఈ భూమి మీద మనం చేసేటువంటి పనులు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి ప్రాముఖ్యమైనవా కాదా? మన ప్రార్థన ప్రాముఖ్యమైంది, వాక్యాన్ని చదవడం ప్రాముఖ్యమైంది, దాన్ని వెంబడించడము ప్రాముఖ్యమైంది. మనం జీవించే జీవితంతో పాటుగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం కూడా ప్రాముఖ్యమైందే. అవునా కాదా? విలువైందేనా కాదా? చెప్పండి, విలువైందా కాదా? ఏమో పాస్టర్ గారు మాకేం తెలుసు అంటారా? విలువైంది. క్రీస్తు చనిపోయింది వృధాగా కాదు, అది చాలా విలువైంది. అందుకే భక్తుడు ఏమంటాడంటే, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నశించిపోయే వానికి సిలువ యొక్క విలువ తెలియదు, పరలోక రాజ్యం యొక్క విలువ తెలియదు. కానీ రక్షింపబడుతున్న వారికి మాత్రమే క్రీస్తు పడిన ప్రతి శ్రమ యొక్క విలువ అర్థమవుతుంది, ప్రతి ఒక్క బాధ అర్థమవుతుంది. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళే నేను ఎంతగా సిద్ధపడాలి, క్రీస్తు శరీరమందు పడిన శ్రమను
ఆ మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. దేనికోసము? పరలోక రాజ్యము చేరడం కోసం. కాబట్టి దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. క్రీస్తు శిలువలో మనం అందరం కూడా పరలోక రాజ్యాన్ని పొందుకునే అంతగా మన మనస్సును సిద్ధపాటు చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరి కొరకు తనకొక్కడై ఉన్న కుమారుణ్ణి శిలువ మీద బలిగా అర్పించాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, ఆ యొక్క బలిని బట్టి ఇదిగో మేము బాప్తిస్మము ద్వారా రక్షింపబడ్డాము. ఆ సిలువను బట్టి పరలోక రాజ్య పౌరులుగా చేయబడ్డాము. ఆ సిలువను బట్టి లోకపరమైన విషయాల యందు ఆసక్తి లేక ఆత్మీయమైన సంగతులను, పరలోక సంగతులను ఆలోచించే భాగ్యం నాకు దయచేయండి అంటూ ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ ఉండగా మనం ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. సౌందర్య యొక్క ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా మనమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. నీ కోసమే, నా కోసమే, నీ కోసమే, నా కోసమే, ఆ మరణ పాత్రమన పాప ఫలితమే, ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా నాతో నేను ప్రార్థనలో నడిపిస్తాను.
ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సంజీవ్ నాయన ప్రార్థనలో నడిపిస్తాం. ఆమేన్. మనమందరం లేచి నిలబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము తండ్రి నీ సన్నిధానములో నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, ఇదిగో మా కొరకు కల్వరి సిలువలో మీరు పొందిన గాయములను బట్టి నాయన, నీ సన్నిధానంలో చేర్చబడినటువంటి నాయన ప్రభువా, మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా ఎవరి హృదయాల్లో ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయో మీరు గమనించండి ప్రభువా. ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి, ఇదిగో నీ సన్నిధానంలో నాయన ప్రభువా, ఇదిగో కూడి ఉన్న మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు రాలేకపోయినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మరొక దినము నీ సన్నిధానంలో నాయన ప్రభువా కూడి వచ్చి నాయన తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయండి. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో నీ సన్నిధానంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి నాయన ప్రభువా సంఘ కుటుంబాలన్నిటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో బలపరచండి, దీవించండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో నీ పాద సన్నిధిలో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో నాయన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. మానసిక ఒత్తిడిలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రతి ఒక్కరి పక్షమున నాయన ప్రభువా మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఈ సమయంలో మేమందరం తిరిగి మా యొక్క గృహాలకు వెళ్ళుచూ ఉండగా నీ ఆత్మ కాపుదలను, నీ ప్రేమను నాయన ప్రభువా నీ కృపను తోడుగా ఉంచి మరొకసారి నీ పాద సన్నిధిలో కనబడేంత వరకు మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కొద్ది సమయం మనం కూర్చుందాం. మనందరినీ ప్రేమించి మరి ఈరోజు ధ్యానులనైనా మన కొరకు స్నాక్స్ ఏర్పాటు చేశాడు కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడు వారి కుటుంబాన్ని దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చున్నాము. మమ్మలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎదిగో నీ సన్నిధానంలో చేరి వచ్చి నాయన ఈ యొక్క సమయంలో నాయన ప్రభువా మేమందరము కూడి ఉండగా ఎదిగో సంఘమును ప్రేమించి నాయన సంఘము కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి అల్పాహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సిద్ధపాటు చేసినటువంటి డానియల్ నాయనను, అదేవిధంగా తనకిచ్చినటువంటి కుమార్తె కుటుంబమును, కుమారుని కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకొనండి. నీ కృపలో నాయన ప్రభువా దీవెనతో దీవించుమని దేవాన్ని ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ అందరికీ శ్రమల దినాల శుభాకాంక్షలు అందరికీ. ఇవి మనకు శ్రమల దినాలు అనుకుంటాం కానీ మనకు మార్పు కాలం ఇది. ఈ మార్పు కాలం గురించి కొన్ని ఆలోచించుకుందామని చెప్పి ఒక నిమిషం సమయం అడిగిన పాస్టర్ గారిని. ఆశీర్వాదం అయిపోయినాక మాట్లాడడం ఇష్టం లేదు కానీ క్షమించాలి మీరు నన్ను. 40 రోజుల మార్పు కాలము, 40 రోజులు ఎందుకు మనకి 40 రోజులు అనేది ఎందుకు మనకి ఆ సంఖ్య ప్రస్తావించబడింది బైబిల్లో? 40 ఎక్కడెక్కడ వాడబడింది బైబిల్లో? కొన్ని మాటలు చెప్పండి ఎవరైనా. 40 ఎక్కడ వాడుకున్నాం మనం? ఫస్ట్ బైబిల్లో నోవాహు ప్రచండ వర్షం 40 రాత్రులు 40 పగళ్ళు, అవునా? 40 రోజులు కదండి. తర్వాత మోషే సీనాయి పలకల కోసం పోయినప్పుడు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. తర్వాత నినివే ప్రజల కోసం 40 దినాలు ప్రయాణం చేసింది. ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నది? 40 అనేది మన యేసు ప్రభువు కూడా 40 రోజులు గెచ్చమనే పోయి ప్రార్థన చేసిన తర్వాత సాతానును గెలుచుటకు ఉపవాస ప్రార్థన చేసిండు. ఈ కాలంలో కూడా మనము ఉపవాసంతో ఎందరు వచ్చినారో, దేవునికి దగ్గరగా ఎందరు ఉన్నారో ఎవరి అంతరాత్మలకి వాళ్ళు తెలుసు. కానీ దేవుడు అందరివాడు, అందరికి ప్రభువు, అందరికి రాజు, అందరికీ మేలు చేసిన జీవం గల దేవుడిని మనం ఆరాధించుతున్నాం. మనం ఈ 40 రోజులలో మనం ఏమనుకున్నాం? 40 అనేది సంసిద్ధత కాలము. 40 ఎందుకు వాడుకున్నామంటే మన ఇజ్రాయేలీలు కాలినడకన వాళ్ళు విడిపింపబడి కానాన్ దేశంకి నడవడానికి కూడా 40 సంవత్సరాల కాలం పట్టింది. 40 సంవత్సరాలు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు విననితనంను బట్టి, వాళ్ళు గమనించని తనంను బట్టి. క్రిస్టియన్ల మంచి దేవుని బిడ్డలై ఉండి హిందూ దేవతను మాకు కావాలని అనుకున్నారు వాళ్ళు. హిందూ దేవతకి ఆడి పాడి మాకు ఒక లేగదూడ కావాలన్నారు. అట్లాంటి విజవిగిన తనంలో ఉన్న ప్రజలను చూసి బాధపడి దేవుడు ఒక మార్పు కాలం వాళ్ళకి ఇచ్చిండు, 40 సంవత్సరాలు. మరి మనం కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా. మనం ఏమనుకుంటున్నాం? యేసయ్య వచ్చే కాలం దగ్గరకు వచ్చింది. మనకు కనబడుతూనే ఉన్నాయి ప్రవచన రూపకంగా. యుద్ధాలు భూకంపాలు కలుగుతాయి, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. ఇవన్నీ నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నమ్మ చెప్పింది, ఇంకా చెప్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచో రాకడనే రైలు బండి వస్తున్నదనే చిన్నతనంలో నేర్చుకున్న పాట. రైలు వస్తూనే ఉందని ఎదురు చూస్తున్నాం. కానీ కాలం సమీపించింది, జీసస్ వస్తాడు. వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనం ఎంత కలిగి ఉండాలా? యేసయ్య శిల్వ మరణం పొందడానికి కూడా 40 రోజులు ప్రిపేర్ అయి ఉన్నాడు. మనలాగా లోకం మీద ఉండి ఆకలిని అనుభవించి ఉపవాసం ఉండి దుఃఖము వేదన కలిగి ఉండి మన కొరకు మనకు పాప విమోచన చేయడానికి యేసయ్య కూడా మన కోసం మనకు మాదిరి ఇవ్వడానికి వచ్చింది. కాబట్టి ఒక్కటే మాట నేను ఏం చెప్తున్నా అంటే 40 రోజుల ఉపవాసాన్ని మనము వ్యర్థం చేసుకోవద్దు. మనం ఏ క్షణము దేవుడా అని అంటే మన పక్కకు ఉన్నట్టే ఉంటాడు. ఎవరికి లేని నిరీక్షణ మనకి ఇచ్చింది కాబట్టి మనము యేసయ్య అనే మాటను మరవక సాగుతున్నాం. కాబట్టి మన లక్కపల్లి ఎత్తబడే గుంపులు ఉండాలి. యేసయ్య వస్తాడు కంపల్సరీ, అందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. పోయేటప్పుడు మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే మాయమైపోతాం. మనకు తెలుసు కదా మన ఆత్మ ఎక్కడ పోతుందో, మన శరీరం ఎక్కడ పోతుందో, అవన్నీ నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఈ 40 రోజుల మార్పు కాలంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకసారి యేసయ్య చేసిన ప్రార్థనని మోషే ఒక సంసిద్ధత కోసం ఆజ్ఞలను ఇవ్వడానికి కూడా 40 దినాలు కష్టపడింది. అప్పుడు ఆయన మొహాన్ని ఎవరు చూడలేకపోయారు, మెరిసిపోయింది. అంటే దేవుని శక్తి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. అది అనుభవించిన వాళ్ళకి ఇంకా ఇంకా తెలుసు. ప్రాణం పోతున్న స్థితిలో కూడా ఇట్లా లేపితే లేచి వచ్చి మీ దగ్గర 12 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడగలుగుతున్నా. అయ్యో యేసయ్య ఇప్పుడు కూడా నేను చచ్చిపోతే నా కొడుకు ఒంటరి అవుతాడేమో, లోకంలో ఉన్నా కాబట్టి నా కొడుకు అని కోరుకున్నా. కానీ నా ప్రాణం పోతే నా చూసుకుంటాడు దేవుడు, కానీ నా ప్రాణంలో నెమ్మది ఉండదు. నా ఆత్మను సిద్ధపరచడానికి, నా ఆత్మను సంతోషపెట్టడానికి దేవుడు నా ప్రాణాన్ని వదిలేసిండు. మరి అంత ప్రేమించిన దేవుడు మనకి ఇచ్చిన యేసయ్యని
బాధ పెట్టి శిల్వ మరణం పొందించి తిరిగి లేపిన దేవుడు మళ్ళీ వస్తాడంట. అంటే మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో మీరు గమనించుకోవాలి. తర్వాత మనం ఎత్తబడాలి. అదొక్కటే నా మాట. లక్కపల్లిలో ఎవరు విడవబడొద్దు. అంతే. యేసయ్య నామము జీవం గల నామం. దాన్ని మనము ఇంకా వర్ధిల్ల చేయాలా. ఇంకా ఇప్పుడు 30 రోజులకి దగ్గరగా వచ్చింది. ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల కాలంలో అయినా మన మనసును దేవునికి దగ్గరగా ఉండనివ్వండి. నాకు ఈ డ్యూటీ బట్టి నేను 2 డేస్కి అటెండ్ అవ్వలేకపోతున్నా, ఆన్లైన్లో చూస్తున్నా, కానీ చాలా బాధపడుతున్నా. కానీ ప్రాణం అయితే ఎవరిది వారే. ఎన్ని బంధాలున్నా, ఎన్ని సంబంధాలున్నా ఎవరి ప్రాణం వాళ్ళే ఒప్పజెప్పుకోవాలి. అన్నీ ఆలోచించుకొని మనం సిద్ధపడే గుంపులో ఉండేటట్టుగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని అనుకున్నా. నేను బైబిల్ కూడా తీసుకొచ్చుకోలేదు. డ్యూటీకి వచ్చినా ఇటే ఉన్నా. మీతో మళ్ళీ కలిసి మాట్లాడుకోవడానికి దేవుడు సమయం ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ పాస్టర్.